చరణ్, చేతిలో బాక్స్ ఏంటి? అది అక్షిత కోసం తెచ్చాను. అదిగో అక్షిత వస్తుంది. అయ్యో, అక్షిత వెళ్తుంది. ఇప్పుడు చరణ్ స్ట్రైట్ గా వెళ్ళి ఆ బాక్స్ తనకిస్తాడు. తను బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఏమీ ఉండదు. మళ్ళీ చరణ్ పని గోవింద. అక్షిత, అక్షిత, అక్షిత ప్లీజ్ కొంచెం చెప్పేది వినవా? తప్పుకో చరణ్. అక్షిత, ఆగా. మీ కోపం నాకు అర్థమైంది. ఇదంతా మిస్టేక్ వల్ల జరిగిందని చెప్పాను కదా. అది నీకంటే ఎక్కువ నాకు. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా, ఎలాంటి మిస్టేక్లు జరగకుండా స్ట్రైట్గా నేనే గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈ బాక్స్ ఓపెన్ చేయి. ఇందులో ఉన్న చూస్తే నువ్వు థ్రిల్ అయిపోతావు. తను థ్రిల్ అవ్వడం కాదు, నువ్వు షాక్ అవుతావు. ఓపెన్ చేయి. ఏంటి అలా ఉండిపోయావు? షాక్ అయ్యావా? థ్రిల్ అయ్యావా? ఏమనిపిస్తుంది? దీన్ని నీ తలకేసి కొట్టాలనిపిస్తుంది. ఫినిష్. ఏమైంది? ఏంటి, నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావా? అవును, రింగ్ తీసుకొచ్చా. ఇందులో రింగు లేదు, బొంగు లేదు. చూడు. అరే ఇదేంటి, ఇందులో ఉండాల్సిన రింగ్ ఏది? కొంటే ఉంటుంది. రే, ఫస్ట్ నువ్వు నన్ను మమ్మీ అనడం మానే. మమ్మీని మమ్మీ అనకపోతే ఇంకేమంటారు మమ్మీ? అబ్బో, నువ్వు నన్ను అలా పిలవద్దురా. ఎవరైనా వింటారా? అదేంటి మమ్మీ అలా అంటావు? చరణ్, వీడింత పర్సనాలిటీ వేసుకుని నన్ను మమ్మీ అంటే నాకు ఇన్సల్ట్ గా ఉంటుందిరా. మమ్మీ, వీడు కూడా నీ కొడుకే కదా. చరణ్, నువ్వు కూడా ఏంటి? బ్రో, మమ్మీకి నేను మమ్మీ అని పిలవడం ఇష్టం లేదు. తననెందుకు బాధ పెట్టాలి? పిలవకుండా ఉంటే సరిపోతుంది కదా. సరే సరే, ఇక నిన్ను మమ్మీ అని పిలువను. అయితే ఈ కాలేజ్లో నాకు అడ్మిషన్ కావాలి మరి. అది ఎప్పటికీ జరగదు. అదేంటి మమ్మీ, వాడు చదువుకుంటానంటున్నాడు కదా. ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేస్తావేంటి? అబ్బా చరణ్, నువ్వు కాసేపు ఆగుతావా? రే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు కానీ నీకు అంతగా చదువుకోవాలనిపిస్తే వేరే కాలేజీకి పో. అక్కడ నేను చదివిస్తాను. అవసరమైతే ఫోన్ చేసి నీకు వెంటనే సీట్ అరేంజ్ చేయిస్తాను. ఇక్కడ మాత్రం వద్దు. సారీ, నేనైతే ఇక్కడే ఫిక్స్ అయ్యా. అంటే ఏంట్రా, నా పరువు తీయాలని ఫిక్స్ అయిపోయావా? అది నువ్వు ఇచ్చే ఆన్సర్ మీద బేస్ అయి ఉంటుంది మమ్మీ. నేను అడిగినట్టే నువ్వు ఇక్కడ అడ్మిషన్ ఇచ్చావనుకో, నువ్వెవరో నేనెవరో. నీ దారి నీది, నా దారి నాది. అడ్మిషన్ ఇస్తావా? మైక్ సెట్ తెప్పించమంటావా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో, ఆపరా, ఆపు. అడ్మిషన్ కదా ఇస్తున్నాను, చేడు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు ఈ కాలేజ్కి చైర్మన్వి,
నేను స్టూడెంట్ని అంతే కదా. ఓకే ఓకే బాయ్ 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 బ్రో. చరణ్, వాడు పిలవనన్నాడు. వాడు మాట అంటే మాట మీద నిలబడతాడు. నువ్వు కూడా వాడు నీ తమ్ముడనే విషయం ఎక్కడ చెప్పొద్దు. అర్థమవుతుందా? సరే మమ్మీ. ఫ్రెండ్స్, నా కాలేజీలో అడ్మిషన్ దొరికేసింది. అవును, ఆవిడ మీ మమ్మీ అన్నారు కదా. ఓ అదా, నేను లావుగా ఉంటాను కదా. నేను తన కొడుకని తెలిస్తే అందరి ముందు తన పరువు పోతుందంట. ఆవిడ్ని అమ్మ అని పిలిస్తే నాకు ఆనందం, బట్ నేను అలా పిలిస్తే ఆవిడకు బాధ. సో ఆవిడ్ని బాధపడ్డం ఎందుకని నేను కాంప్రమైజ్ అయి వచ్చేసా. ఈ కాలేజీలో ఉన్నంతసేపు నేను ఆవిడని మమ్మీ అని పిలవకూడదు. ఆ కండిషన్ మీద నాకు అడ్మిషన్ వచ్చింది. ఆవిడ నిన్నలా మాట్లాడుతుంటే నీకు బాధ అనిపించలేదా? అన్నది అమ్మే కదా, నో ప్రాబ్లం. ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి సంగతి ఏంటి? జాయిన్ అయ్యాను కదా, కనిపెడతా, పడగొడతా. ఫస్ట్ నీకే పరిచయం చేస్తా, ఓకేనా? బాయ్. బాయ్. బాయ్ బాయ్.